నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎముకలు వీక్‌గా ఉంటే ఏమవుతది? అసలు వీటన్నిటి గురించి చాలా క్లుప్తంగా తెలుసుకుందాం. ఎముకలేనండి మెయిన్. మనకి మోకాళ్ళ నొప్పులొస్తున్నాయి, యాంకిల్ పెయిన్స్ వస్తున్నాయి, అంటే మడమ నొప్పులు, ఎల్బో పెయిన్స్, షోల్డర్ పెయిన్స్, ఆర్థరైటిక్ పెయిన్స్ ఇవన్నీ పెయిన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? జాయింట్స్ కరెక్ట్‌గా లేకపోవడం వల్ల. అంటే జాయింట్స్‌లో ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువైపోవడం వల్ల, డెన్సిటీ తగ్గిపోవడం వల్ల. సో, జాయింట్స్ అనేవి చాలా జాయింట్స్ ఇస్ నథింగ్ బట్ బోన్స్. సో, బోన్స్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే కంపల్సరీ మనము డి విటమిన్ చాలా ఇంపార్టెంట్, కాల్షియం చాలా ఇంపార్టెంట్, ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్, ఐరన్ చాలా ఇంపార్టెంట్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి కరెక్ట్‌గా ఉంటేనే బోన్ హెల్తీగా ఉంటది. బోన్ హెల్తీగా ఉంటే ఎప్పుడు మోకాళ్ళ నొప్పులు కనపడవు, తొంటి నొప్పులు కనపడవు, అంటే వెన్నుముక నొప్పులు, బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ ఉండవు మనకి. సో, బోన్ హెల్తీగా ఉండాలంటే మనం సప్లిమెంట్స్ కాదు. అంటే కాల్షియం టాబ్లెట్ ఏసుకొని, బి12 టాబ్లెట్స్, డి విటమిన్ టాబ్లెట్స్ కాదు. ఫుడ్ ద్వారా కరెక్ట్ చేసుకోండి. నేను చెప్తుంటాను రాగి ముద్ద ప్రతిరోజు రాగి సంగటి తినండి, రాగి సంగటి తినండి. మీకు రాగి సంగటి ఒకవేళ అలవాటు లేదనుకోండి, కొన్ని ఏరియాస్ వాళ్ళకి బాగా ఇష్టము. కొన్ని ఏరియాస్‌లో అది ఎలా వండుకోవాలో కూడా తెలీదు ప్రొసీజర్. అలాంటప్పుడు రాగి పిండితో చేసిన రొట్టె చేసుకోండి. లేదంటే రాగి దోస చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చెప్పాము, కాల్షియం కావాలి, డి విటమిన్ కావాలి, బి12 కావాలి, మెగ్నీషియం ఇవన్నీ కావాలని చెప్పాం కదా! అవన్నీ సమపాలంలో రాగిలో తీసుకుంటే వస్తాయంటే, రాగిలోతో పాటు రాగి పిండిని ఇలా ప్రిపేర్ చేసుకుంటే వస్తాయి ఖచ్చితంగా. సో, నేను చాలా వీడియోస్‌లో చెప్తాను. ప్రతి ఒక్కరు బోన్ గాని, నరాలు గాని బాగుండాలంటే పంకిన్ సీడ్స్ తీసుకోండి. గుడ్ సోర్స్ ఆఫ్ బి12, గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ మంచిది. చాలా మంచిది. పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మకానా, నల్ల నువ్వులు గాని, తెల్ల నువ్వులు గాని, కొన్ని అవిసె విత్తనాలు 6 అండి గుర్తుపెట్టుకోండి. పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మకానా, తెల్ల నువ్వులు గాని, నల్ల నువ్వులు ఏవైనా పర్లేదు. బట్ అవిసె విత్తనాలు అన్ని 50 గ్రాములు తీసుకొని దోరగా వేపేసుకొని పౌడర్ చేసుకోండి. ఆ పౌడర్‌ని 1 కేజీ రాగి పిండిలో కలిపేసేయండి. మంచిగా కలిపేసి దీన్ని రాగి సంగటి చేయండి. ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోండి ఫస్ట్. కొంతమందిలో రైస్ చిన్న ఒక స్పూన్ అంత బ్రౌన్ రైస్ ఏసి బాగా ఉడకనియండి రైస్‌ని. సాఫ్ట్ అయితున్నప్పుడు కొద్దిగా ఘీ ఎయండి. ఆ ఘీ ఏసినప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా! రాగి విత్ కాంబినేషన్ పౌడర్ ఒక టీ స్పూన్ అంత మన టీ కప్ అంత పౌడర్ ఏసుకొని బాగా మంచిగా ఉడకబెట్టండి బాగా. బాగా ఉడకబెట్టిన తర్వాత స్మాష్ అయితే ఒక సంగటిలాగా చేసుకోండి. అలా డైరెక్ట్ కూరలో తినొచ్చు. లేదంటే దాన్ని బాగా ఉడకబెట్టిన దాన్ని చపాతీల్లాగా మనం రొట్టె చేసుకుంటాం కదా! జొన్న రొట్టెలాగా, రాగి రొట్టెలాగా ఇలా మంచిగా కొట్టేసుకొని దాంట్లో కొద్దిగా సొరకాయని, క్యారెట్‌ని గాని తురిమేసి మంచిగా జీలకర్ర ఏసుకొని పైన ఇట్లా చేసుకున్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటది. లేదనుకోండి ఇదే బ్యాటర్‌ని దోస కూడా ఏసుకోవచ్చు. 3 రకాలుగా యూజ్ చేయొచ్చు. సంగటిలాగా తీసుకోవచ్చు, అండ్ రొట్టెలాగా తీసుకోవచ్చు, దోసలాగా కూడా తీసుకోవచ్చు. ఎంత స్ట్రెంత్ అండి. మీరు 10, 15 రోజులు తీసుకోండి. డెఫినిట్‌గా మీకు మోకాళ్ళ నొప్పులున్నాయా? మీకు బ్యాక్ పెయిన్ ఉందా? మీకు జుట్టు రాలుతుందా? మీ బోన్స్‌లో వీక్‌నెస్ ఉందా? బాడీలో యాక్టివ్‌నెస్ లేదా? డెఫినిట్‌గా ఒక్క మీల్ అయినా సరే ఇలా ప్రిపేర్ చేసిన రాగి సంగటి గాని, రాగి రొట్టె గాని, లేదంటే రాగి జావ గాని, రాగి దోస గాని ఇలా కాంబినేషన్‌లో తీసుకోండి. 100% రిజల్ట్ వస్తదండి. మీరు సప్లిమెంట్స్ మర్చిపోతారింక. అంత హెల్తీ ఫుడ్ ఇది. బోన్ పెయిన్స్ సప్లిమెంట్, ఫిజియోథెరపీ జీవితాంతం చేసుకోలేం కదా! ఆహారంలో మార్పులు చేసుకోవాలి. కరెక్ట్‌గా టైంకి తినాలి. మీరు ఎంత హెల్తీ ఫుడ్ అయినా సరే టిఫిన్ 8:30, 9 లోపల తినలేదనుకోండి, మీరు వేస్ట్ ఇంకా. అసలు గ్యాస్ ప్రాబ్లమే అది కంప్లీట్‌గా. మీరు 12:30-1:30 మధ్యలో లంచ్ చేయలేదనుకోండి, అది కూడా కిందకి స్లోగా 2:30, 3 తిన్న అది గ్యాసే. శరీర తత్వాన్ని బట్టి, అవయవాలను బట్టి, మనం దాన్ని పనిచేసే ప్రక్రియను బట్టి మనం తినాలి గానీ, మరి టైం దాటి తిన్నాము, లేట్‌గా పడుకున్నామంటే శరీరం అంతా రివర్స్ అయిపోతది. మీరెంత హెల్తీ రాగి ముద్ద తినండి, రాగి రాగి దోస తీసుకోండి, ఏదైనా తీసుకోండి. అదంతా బాడీకి అంటదు మనకి. అంటే టైంకి తినాలి, హెల్తీగా తినాలి. ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే 100% మీకెన్ని నొప్పులున్నా ఎముకలకు సంబంధించి, నరాలకు సంబంధించిన 100% మీరు వితిన్ స్పాన్ ఆఫ్ 1-2 వీక్స్‌లో మీకు చాలా స్ట్రాంగ్‌నెస్ వస్తది. వీక్‌నెస్ పోతది. సో, అలాగా మన ఆహారంలోనే మార్చుకోవాలి. టాబ్లెట్‌ల వల్ల కాదు. శుభ్రంగా టాబ్లెట్‌లన్నీ పక్కన పెట్టి మంచి ఆహారం తీసుకోండి. అది కూడా తీసుకుంటున్నాము రెగ్యులర్‌గా అంటేనే మెడిసిన్స్ ఆపాలి. కొంతమంది ఫుడ్డు లేక, సప్లిమెంట్ లేక పెద్దవాళ్ళు చెప్తున్నాను. యంగ్‌స్టర్స్‌కి సప్లిమెంట్స్ ఎప్పుడు నేను దయచేసి ఒకటే రిక్వెస్ట్ చేస్తా. చిన్న పిల్లల్లో గాని, టీనేజర్స్‌లో గాని 40, 50 దాటిన తర్వాత కూడా సప్లిమెంట్స్ అవసరం ఉంటే తీసుకోవాలి. లేదంటే ఆహారం మంచి బలం అండి. ఎంత మంచి బలం ఆహారంలో. మునగాకుంది, పాలకూరుంది, బచ్చల కూరుంది, సొరకాయ ఉంది, బీరకాయ ఉంది, మునక్కాడలున్నాయి. ఇవన్నిట్లో ఎంత న్యూట్రిషన్ ఉంటది మనకి. రెగ్యులర్‌గా తీసుకోవాలి. పంకిన్ సీడ్స్ ఉన్నాయి, వాటర్ మిలన్ సీడ్స్ ఉన్నాయి, మష్రూమ్స్ ఉన్నాయి. ఇవన్నీ రెగ్యులర్‌గా తీసుకుంటే మష్రూమ్స్ కూడా నేను చాలా మందికి చెప్తుంటాను. మంచిగా వాష్ చేసేసుకొని పసుపు వాటర్‌లో మంచిగా కట్ చేసేసి పీసెస్ లాగా ఎండబెట్టేసి పౌడర్ చేసుకోండి. ఆ పౌడర్‌లో పాలలో కలుపుకొని తాగొచ్చు, కూరల్లో వేసుకోవచ్చు, చపాతీలో వేసుకోవచ్చు. ఏదో దాంట్లో వేసుకొని తీసుకోండి. ఆహారమే మెయిన్ బలం. బట్ సప్లిమెంట్స్ దొరుకుతాయి కదా! ఈజీగా తెచ్చుకొని నోట్లో వేసుకున్నాం అనుకోండి, దాని కెమికల్ ఇంపాక్ట్ ఎక్కువైపోయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, రకరకాల సమస్యలు. మరీ తక్కువ ఉంటే అవి తీసుకుంటూ ఇది కూడా ఫుడ్ కూడా బ్యాలెన్స్ చేయాలి. మంచి కరెక్ట్‌గా ఉన్నప్పుడు ఇది ఆపేసుకున్న సప్లిమెంట్స్ ఫుడ్ ద్వారా తీసుకోవాలి. ఆహారమే మెయిన్ మహాబలం. పాత
పాతకాలంలో ఇలాంటి మెడిసిన్స్ అన్ని ఉండేవి కాదు. ఇప్పుడు వచ్చేసాయంటే మీరు తినట్లేదు సరిగా, ఏది పడితే అది తింటున్నారు, సరిగా డైజెషన్ అవ్వట్లేదు, నిద్ర సరిగ్గా పోవట్లేదు, బాడీ వీక్ అయిపోతుంది. ఇంకా క్రమం తప్పకుండా మనం ఖచ్చితంగా బాడీ బాగుండాలంటే తీసుకోవాల్సి వస్తుంది. అదే టైంకి లెగిసి ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్ గా చేసుకొని, టైంకి నీళ్లు బాగా తాగి, ఆహారం ఆకుకూరలు వెజిటబుల్స్ బాగా తీసుకొని, ఫ్రూట్స్ బాగా తీసుకుంటే సమస్య ఉండదు. కాబట్టి సమస్య అనేది న్యాచురల్ గా తగ్గించుకోవడానికి ట్రై చేస్తే 100% తగ్గుతుంది. ఒక నమ్మకంతో, ఒక దీక్షలాగా, ఇష్టంగా టైంకి లెగిసి మల విసర్జన చేసి ఎక్సర్సైజ్ చేసుకొని ఫుడ్ టైంకి తీసుకుంటే ఏ సమస్య ఉండదు. సో ఖచ్చితంగా సమస్య 100% తగ్గుతుంది న్యాచురల్ వేలో. పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఖచ్చితంగా చేయండి. ఆరోగ్యంగా ఉండండి, హెల్దీగా ఉండండి. సార్ నమస్కారం.